టాలీవుడ్ లో ఎంత చిన్న ఇష్యూ జరిగినా ఆ టాపిక్స్ పై వీడియోలు రిలీజ్ చేస్తుంటుంది శ్రీరెడ్డి. తరచుగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే మొన్నటికి మొన్న హీరో రాజ్ తరుణ్ ఇష్యూపై, ఆ తర్వాత జానీ మాస్టర్ ఇష్యూపై సరిగా మాట్లాడని శ్రీరెడ్డి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది. ఆయన పేరు చెప్పకుండానే షాకింగ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ శ్రీరెడ్డి ఏమందంటే, ఈ మధ్యనే హీరో కార్తీ విషయంలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఆయనకు నేను చెప్పేదొకటే, హీరో కార్తీకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన ఒక గొప్ప యాక్టర్. అనాథ పిల్లల్ని ఆదుకున్నారు, రైతులకు సాయం చేస్తున్నారు. కార్తీ అన్న సూర్యతో పాటు వారి ఫ్యామిలీ మొత్తం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నువ్వు అలా కాదు కదా, రూపాయి దానం చేస్తే ₹1,00,00,000 చెప్పి పబ్లిసిటీ చేసుకుంటావు. కార్తీ అలాంటి వ్యక్తి కాదు. కార్తీని తిట్టేంత పెద్ద స్టేజ్ మీకు లేదు అంటూ శ్రీరెడ్డి ఇండైరెక్ట్ గా పవన్ పై కామెంట్స్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఆమెపై గుర్రుమంటున్నారు. అన్ని మాటలన్న తర్వాత అంతటితో ఆగలేదు శ్రీరెడ్డి. మీకు మానసిక పరిపక్వత ఉండి మనిషిగా ఎదగాలి. కార్తీ గొప్ప గొప్ప పాత్రలు చేశాడు. ప్రకాష్ రాజ్ కూడా చాలా గొప్ప యాక్టర్. ఆయనలాగా నువ్వు యాక్టింగ్ చేయగలవా? ఎందుకు అందర్నీ డిస్టర్బ్ చేసి తిట్టించుకుంటావు? అలాగే అల్లు అర్జున్ ఉన్నాడు, ఆ పిల్లోన్ని పైకి రానివ్వకుండా చేస్తున్నావు. అల్లు అర్జున్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఆయన కెరియర్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నావు. అసలు అల్లు ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్యామిలీ ఎక్కడా? ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి. సభ్యత సంస్కారం లేకుంటే ఆ తర్వాత నీ కర్మ అంటూ పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా శ్రీరెడ్డి కామెంట్ చేసింది. శ్రీరెడ్డి ఆ వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేయగా జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే శ్రీరెడ్డి అలా చేస్తుందని విరుచుకుపడుతున్నారు. తమ నాయకుణ్ణి అగౌరవపరిచే వారిని ఎవరినైనా సరే వదిలిపెట్టమని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి ప్రకాష్ రాజుకు తోడుగా ఇప్పుడు శ్రీరెడ్డి చేరిందని, ఇలా పవన్ కళ్యాణ్ తిట్టే వారి సంఖ్య పెరుగుతూ పోతుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.